మా చిన్నాన్న గారిని మా బాబాయిని వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం. ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేరుగా ఇడుపులపాయకి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు? ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోదిస్తారా మీరు? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లి అడుగుతా ఉంది, సమాధానం చెప్పు జగనన్న అని. నీకు ఓటే ఇద్దని చెల్లి చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా. దుర్మార్గాలు చేసేవాళ్ళని, నేరాలు చేసేవాళ్ళని, ఘోరాలు చేసేవాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది. అదే 2024 ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అందుకే భరోసా ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ. నేను మీ అందరికి ఇచ్చేది 2 నెలలు
మీరు వెయిట్ చేసి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకనే మీరు చూస్తే ఇప్పటికే సూపర్ 6 కార్యక్రమాలతో ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆడబిడ్డ నిధి, ఒక్కొక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకు. ఇంట్లో 2 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆంక్షలు లేవు. సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో మొదటుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండవది, తల్లికి వందనం. చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మూడోది, దీపం. ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా. రేట్లు పెరిగాయి, అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 4, ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం. ఇది కాకుండా తమిళ్లో అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం. అన్నదాతకు ఒకటే హామీ ఇస్తున్నా. అన్నదాతకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మళ్ళా 90%తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. యువగళం, నవలోకానికి నాంది పలకతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. జాబు రావాలంటే అందుకే చెప్తున్నా, బాబు రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, తద్వారా వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా. మదనపల్లిలో కూర్చొని ప్రపంచానికి మిమ్మల్ని